అందరికీ నమస్కారం. మనం ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని నవీపేట గ్రామంలో రైతు ఆకాష్తో ఉన్నాము. మరి అన్నగారు ఎన్ని ఎకరాల పొలం సాగు చేస్తున్నాడు, మరి ఇప్పుడు యాసంగి సీజన్లో ఏ సీడ్ పెట్టుకున్నాడు, మరి పంట ఎలా వచ్చిందని చెప్పేసి అన్న మాటలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. మీరు ఎన్ని ఎకరాల పొలం సాగిస్తారన్న? 20 ఎకరాల పొలం సాగిస్తాను. 20 ఎకరాల పొలం సాగు చేస్తున్నారు. ఈ అంకురం ద్వారా 10 ఎకరాలు సాగు చేసారాను. అవును. ఈ అంకురం ద్వారా అనేది నారు పోసినప్పటి నుంచి ఎన్ని రోజుల వరకు నారు చేసారన్న? మేము ఒక 25 నుంచి 30 రోజుల తర్వాత నారేసాము. ఓకే, ఇది గంట అనేది ఎలా వచ్చిందన్న నాటు వేసిన తర్వాత? గంట ఒక 30 నుంచి 34 వరకు వచ్చింది. 30 నుంచి 34 వరకు పిలకలు వచ్చినాయి. అవును. ఈ గంట బాగడానికి ఏమైనా గంట మందులు చల్లారన్నా మీరు? అవునండి. చల్లారా? అవును. ఓకే. ఇవి పంట పొట్ట దశలో ఉన్నప్పుడు ఏమన్నా మందులు గిట్లా చల్లుకున్నారా? పొటాషియం, మళ్ళీ యూరియా, బిస్బిస్ అవన్నీ మిక్స్ చేసి చల్లాము. మీకున్న ఈ 20 ఎకరాలకు గాను ఎన్ని బోర్లు ఉన్నాయన్న? మాకు ఒక 4 బోర్లు ఉంటాయన్న. 4 బోర్లు. కాలువ వస్తుంది అన్న. ఓకే, నీళ్ళు పుష్కలంగానే ఉన్నాయి. ఓకే అన్న, ఇప్పుడు ఈ అంకురం ద్వారా అనేది సీడ్ మొత్తం కటింగ్ అయిపోయినట్టుంది కదా? ఇప్పుడు ఇది ఐకేబీ అనేది? ఐకేపీ లేదంటే గవర్నమెంట్. ఓకే, ఇక్కడనే అమ్మేస్తారు ఇది ఇక? ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇంతవరకు ఈ 10 ఎకరాలకు అంకురం ధర అనేది ఎన్ని ట్రాక్టర్లు వెళ్ళినాయి అన్న మీకు? ఇప్పుడు మాకు 25 నుంచి 30 దాకా వెళ్ళిందన్న. 25 నుంచి 30 ట్రాక్టర్లు వెళ్ళినాయి. ఓకేనా, మీ అందరూ మీకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? మేము 60 నుంచి 62 దాకా దిగుబడి చూస్తున్నాం. 60 నుంచి 62 బస్తాల దిగుబడి. అవును. ఓకే, ఓకేనా. అనేది అంకురం ధర అనేది 130 నుండి 130 రోజులు, అంటే పెద్ద పంట ఇది. అవును. అంటే మీకు నీరు పుష్కలంగా ఉన్నాయన్నా? ఉన్నాయి. ఉన్నాయి. మీరు ఎన్నిసార్లు స్ప్రే చేశారన్న దీనికి? ఈ పంట మేము 2 సార్లు. 2 సార్లు స్ప్రే ఒకసారి ఊష చేసినామన్నా, ఇంకోసారి పురుగుల మందు. ఓకే, మీకు ఇలా ఊసబోనికి కూడా స్ప్రే చేశారా మీరు? పోకుండా ఉండడానికి. అవును. విన్నారు కదా అన్నగారు చెప్పిన మాటలు. ఇది తినడానికి కూడా చాలా అనువైన రకం అని చెప్పేసి అన్నగారు అయితే చెప్తున్నాడు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, గింజలు కూడా చాలా బాగున్నాయి, చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి, అలాగే మంచి గట్టిగా కూడా ఉన్నాయి. ఇవి మన మార్కెట్లో కూడా మంచి ధర పలికే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా సన్న రకం సాగు చేయాలనుకున్న రైతులు ఈ అంకురం ద్వారా అనే సన్న రకం సాగు చేసి మంచి దిగుబడి పొందాలని ఆశిస్తుంది.